సారంగ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు, తెలుగు సాహిత్యాభిమానులకు అస్సలాముఅలైకుం, నమస్తే, ఆదాబ్. నా పేరు సంజయ్ ఖాన్. నేను సారంగ వెబ్ మ్యాగజైన్‌లో 'గల్ఫ్ బతుకు కథలు' అనే శీర్షికతో ఒక మంత్లీ ఫీచర్ రాస్తున్నాను. అంటే ప్రతి నెల ఒక కొత్త కథ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో, ఆ సిరీస్‌లో భాగంగా అఫ్సర్ సార్ ప్రోత్సాహంతో వీడియో రికార్డింగ్ కూడా మొదలుపెట్టాను. సో, ఇది నా రెండవ కథ. ఇప్పుడు ఈరోజు నేను చదవబోయేది నా రెండవ కథ. ఈ కథ నేను సౌదీ అరేబియాలో గత 4 ఏళ్లుగా రియాద్ నగరంలో నివసిస్తున్నాను. సో, ఇక్కడ నేను చాలామంది డెలివరీ రైడర్‌లను చూసాను. అంటే మన స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ఉంటారు కదా! అలాగా ఇక్కడ గూడా అలాంటి చాలా యాప్స్ ఉన్నాయి. సో, ఈ వాటిలో పనిచేసే మన తెలుగు వాళ్ళు మన మన ఇండియా నుంచి చాలామంది ఇక్కడ ఆ డెలివరీ రైడర్స్ కింద పనిచేస్తూ ఉంటారు. సో, వాళ్ళతో నేను మాట్లాడిన మాటలు, వాడ్ వ నేను విన్న వాళ్ళ కథలు, నేను చూసిన వాళ్ళ కష్టాలు అన్నిటిని కలిపి నేను ఒక కథగా రాశాను. ఆ కథ శీర్షిక 'అమ్మీ జాన్ కీ దుఆ'. ఈరోజు నేను ఆ కథ మీకోసం చదివి వినిపిస్తాను. ఆహ్, కథలోకి వెళ్దాం. రియాద్, సౌదీ అరేబియా. జూన్ నెల ఉదయం 9. ఆఫీస్‌కి బయలుదేరాను. కార్ స్టార్ట్ చేసి, ఏసీ ఆన్ చేసి, కార్ చల్లబడేలోపు చేతిలోకి ఫోన్ తీసుకొని ట్విట్టర్ ఓపెన్ చేశా. తెలంగాణలో నైరుతి రుతుపవనాల ఆగమనం. మరో 2 రోజుల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు వచ్చే అవకాశం. ట్విట్టర్‌లో ఈ వార్త చదివాక మనస్సంతా జ్ఞాపక మేఘాలు కమ్ముకున్నాయి. కార్ డాష్‌బోర్డ్‌లో టెంపరేచర్ చూశాను. 42 డిగ్రీల సెల్సియస్ చూపిస్తుంది. నవ్వొచ్చింది. వర్షాకాలం అనేది జీవితం నుంచి మాయమై 4 సంవత్సరాలు నిండాయి. వర్షాకాలం, దానితో పాటు వచ్చే 2, 3 నెలల సంతోషాన్ని, చిరాకుని మిస్ అవుతున్నాను. వర్షాన్ని ఇంతలా మిస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా అదేనేమో జీవితం. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవటం. అలా వర్షాకాలపు జ్ఞాపక మేఘాలలో తేలుతూ కారు నడుపుతున్నాను. ఇంతలో సడెన్‌గా ఒక డెలివరీ రైడర్ హై స్పీడ్‌లో రోడ్డు మీద ఉన్న స్పీడ్ లిమిట్ కన్నా చాలా వేగంగా నా కారుని ఓవర్‌టేక్ చేసి పోతున్నాడు. 150 సీసీ బైక్, పసుపు రంగు యూనిఫామ్ పైన సేఫ్టీకి బాడీ ఆర్మర్, తలపైన ట్రాఫిక్ వయలేషన్ తప్పించుకోవడానికి పెట్టుకున్న నాసిరకం హెల్మెట్, కాళ్ళకి షూస్, సాక్స్ లేకుండా. వెనక డెలివరీ బాక్స్. దాని మీద చిన్న అక్షరాలతో ఏదో రాసుంది. ఎందుకో తెలుగులా అనిపించింది. కొంచెం స్పీడ్ పెంచి ముందుకెళ్ళి చూశాను. తెలుగులో 'అమ్మీ జాన్‌కి దుఆ' అని రాసి ఉంది. ఈ ఎడారి రాకాసి ఎండలో అతివేగంగా వెళ్తున్న ఈ రైడర్ మన తెలుగువాడు అనేసరికి నాకెందుకో అతనిని కలవాలని, మాట్లాడాలని, 'అమ్మీ జాన్‌కి దుఆ' అని రాయడం వెనుక కథ తెలుసుకోవాలి అని అనిపించింది. వెంటనే కారు వేగం పెంచి ముందు వస్తున్న సిగ్నల్ దగ్గర పట్టుకోగలిగాను. కారు విండో దించి సలాం భాయ్, నమస్తే, తెలుగా అన్నాను. వాలేకుం సలాం, నమస్తే, అవునన్నా తెలుగే, ముఖం మీద నవ్వు తెచ్చుకొని చెప్పాడు. ముందు పార్కింగ్ ఏరియాలో ఒక 2 నిమిషాలు ఆగగలవా అన్నాను. అన్నా, ఫుడ్ పికప్‌కి పోతున్నా అని బైక్‌కి అమర్చి ఉన్న ఫోన్‌లోకి వంగి కళ్ళు 2 చిన్నవి చేసి ఏదో చూశాడు. సరే అన్నా, పర్లేదు, టైం ఉంది, ముందు ఆగుతా అని సిగ్నల్ గ్రీన్ అవ్వగానే ముందుకు వెళ్ళిపోయాడు. రోడ్డు పక్కన పార్కింగ్ ఏరియాలో ఇద్దరం పార్క్ చేశాం. ఒక చెట్టు కూడా లేదు నీడలో నిలబడదామంటే. నేను కారులోంచి దిగి అతని దగ్గరికి వెళ్ళేసరికి హెల్మెట్ తీస్తున్నాడు. చెమటలో తడిసిపోయి ఉన్నాడు. సన్నని ముఖం, చామన ఛాయ, చెమటికి తడిసిన జుట్టు, ఎండ వేడికి నీళ్లు సరిగా తాగక డీహైడ్రేట్ అయి పెదవులు పగిలిపోయి తెల్లగా పాలిపోయి ఉన్నాయి. చూస్తుంటే నాకన్నా చిన్నవాడిలానే ఉన్నాడు. తమ్ముడు, ఎట్లున్నావు? ఏం పేరు అని కారులోంచి తెచ్చిన చిన్న వాటర్ బాటిల్ ఇచ్చా. అన్నా, నా పేరు షఫీ, మాది కరీంనగర్,
తెలంగాణ అన్నాడు నీళ్లు తాగుతూ. నాది తెలంగాణనే, ఖమ్మం దగ్గర. ఎందుకు అంత హై స్పీడ్‌లో పోతున్నావు? చాలా ప్రమాదం కదా! అయినా స్పీడ్ లిమిట్ 60 కదా ఈ రోడ్డులో అని అడిగా. డెలివరీ బాయ్ నాన్న, పీక్ అవర్స్ కదా! జర గట్టిగా పడతాయి రైడ్స్. అందుకే జల్దీలో ఉన్నా. అయినా ఈడెక్కడా కెమెరా లేదులే అని నవ్వుతూ చెప్పాడు. ఏమైందన్నా ఎందుకు ఆగమన్నారు అని అడిగాడు. నీ బండి మీద తెలుగులో అమ్మీజాన్‌కి దువా అని రాసి ఉంది. అది చూసి ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది. ఎందుకు రాసావలా అని అడిగాను. గల్ఫ్‌లో డెలివరీ జాబ్ అంటే ఎంత రిస్కో తెలిసిందే కదా! మా అమ్మీజాన్ వద్దు బిడ్డా అంత దూరం పోబాక బిడ్డా ఈడనే ఏదోటి చేసుకుందాం అని బాగా ఏడ్చింది నేను గల్ఫ్ పోతానంటే. కానీ నా మొండితనం ముందు ఓడిపోయి పోయిరా బిడ్డా ఆ అల్లాదయ నీ పైన ఎప్పుడు ఉండాలని రోజు దువా చేస్తా అని అన్నది. అల్లాదయ నా మీద ఎప్పుడు ఉంటదో లేదో కానీ మా అమ్మీజాన్ దువా మాత్రం ఎప్పుడూ ఉంటుంది. అందుకే అలా బండి మీద రాసి పెట్టుకున్నా అని చెమ్మగిల్లిన కళ్ళతో చెప్పాడు. అలాగా సరే ఎక్కడ ఉండేది నువ్వు అని అడిగా. హారాలో ఉంటా అన్నా. రియాద్‌లో మన తెలుగు వాళ్ళు, భారతీయులు, పాకిస్తానీ, బంగ్లాదేశ్‌లు ఎక్కువగా ఉండే ఏరియా హారా. మన తెలుగోళ్ళం ముగ్గురం కలిసి షేరింగ్ కంపెనీ క్యాంపులో ఉంటాం. లేట్ అవుతుంది. ఇక పోతా అన్నా. చాలా సంతోషం. మీ బిజీ టైంలో నాతో కాసేపు మాట్లాడినందుకు అంటూ హెల్మెట్ పట్టుకున్నాడు. షఫీ ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళ రూమ్‌కి రావచ్చా అని అడిగాను. అరే! తప్పకుండా అన్నా ఈ శుక్రవారం రండి దావత్ చేసుకుందాం అని చెప్పి ఆ ఎడారి ఎండలో బైక్‌తో మాయమయ్యాడు. శుక్రవారం నమాజ్ తర్వాత. జుమ్మా నమాజ్ అయ్యేసరికి మధ్యాహ్నం 1 అయింది. షఫీకి కాల్ చేశాను. అన్నా మీ గురించే చూస్తున్నాం. మా రవిగాడు మీకోసం బిర్యానీ వండుతున్నాడు. మీరు ఏం తీసుకురావద్దు అని చెప్పి వాట్సాప్‌లో లొకేషన్ పెట్టాడు. శుక్రవారం సెలవు దినం కావడం వల్ల రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. 15 నిమిషాలలో హారా చేరిపోయాను. మొదటిసారి వాళ్ళ రూమ్‌కి వెళ్తూ వట్టి చేతులతో ఎలా వెళ్ళేది? ఢిల్లీ సూపర్ మార్కెట్ దగ్గర ఆగి ఒక అర డజన్ చిన్న రసాలు, ఒక థమ్స్ అప్ బాటిల్ తీసుకొని షఫీ పంపిన లొకేషన్‌కి రీచ్ అయ్యా. పాడుబడిన పెద్ద బిల్డింగ్స్, ఒకప్పుడు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అనుకుంటాను. పాతబడటంతో ఇలా లేబర్ క్యాంపులా మార్చినట్లు ఉన్నారు. షఫీకి కాల్ చేశా. వచ్చారా అన్న? ఒక్క నిమిషం పైకి చూడండి మీ లెఫ్ట్ సైడ్. 4వ ఫ్లోర్ బాల్కనీలో నిలబడి చెయ్యి ఊపుతూ షఫీ కనిపించాడు. అన్నా పైనుంచి గేట్ తాళం చెవి కిందకి వేస్తాను. గేట్ ఓపెన్ చేసుకొని 4వ ఫ్లోర్‌కి రండి. నేను డోర్ బయట ఉంటాను అని తాళం చెవుల గుత్తి ఒక చిన్న గుడ్డలో చుట్టి కిందకి వేశాడు. పట్టుకునేటప్పుడు దెబ్బ తగలకుండా భలే ఐడియా అనిపించింది. గేట్ ఓపెన్ చేశాను. ముతక వాసన ముక్కుకి తగిలింది. ఒకటి రెండు పిల్లులు, వాటి మలమూత్రాలతో గాలిలో ఒక రకమైన వాసన. మెట్ల మీద కింద అంతా దుమ్ము ధూళి. గోడలు బీటలు వారి పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. మెల్లగా 4వ ఫ్లోర్‌కి చేరుకున్నాను. బయట నిలబడి ఉన్నాడు షఫీ. రండి అన్న వెల్కమ్ అని లోపలికి పిలిచాడు. చేతిలో ఉన్న కీసు అంటే అరబిక్‌లో కవర్ చూసి ఏం తేవద్దు అన్నాను కదా అన్నాడు. ఏం లేదులే తమ్ముడు, మీ దోస్తు బిర్యానీ వండుతాండు అన్నావు కదా, అది లాగించి తర్వాత థమ్సప్ చిన్న రసాలు వేద్దాం అని అన్నాను. ఆ ఫ్లోర్‌లో ఉన్న అపార్ట్మెంట్స్‌ను కలిపి ఒక పెద్ద ఓపెన్ హాల్ లాంటిది చేశారు. హాల్ మొత్తం కార్డ్‌బోర్డ్స్‌తో పార్టీషన్ చేసి చిన్న చిన్న రూమ్‌లుగా మార్చి ఉన్నారు. నాకు వెంటనే నా అమీర్పేట హాస్టల్ రోజులు గుర్తొచ్చాయి. సెలవు కావడంతో చాలామంది రూమ్స్‌లో ఉన్నారు. కొందరు గట్టిగా మాట్లాడుతూ, నవ్వుతూ లూడో ఆడుకుంటున్నారు. కొందరు కామన్ వాష్‌రూమ్ దగ్గర బట్టలు ఉతుక్కుంటున్నారు. పార్ట్ పార్టీషన్ రూమ్స్‌లో పాత విండో ఏసీలు పెట్టి ఉన్నాయి. ఆ ఏసీలన్నీ ఒకేసారి నడుస్తుంటే ఏదో పెద్ద ఫ్యాక్టరీలా ఉంది. హాల్ దాటుకొని షఫీ వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళాము. చిన్న రూమ్. 3 గోడలకు 3 మంచాలు. మంచాల పైన స్టీలు పైపులతో అరేంజ్‌మెంట్ చేసి ఉంది. ప్రైవసీ కోసం దాని పైనుంచి కిందనున్న మంచాలపైకి దుప్పట్లు వదిలి స్లీపర్ బస్సులో ఉండే బంకర్ బెడ్ మాదిరి చేసుకున్నారు. రూము నీట్‌గా ఉంది. ఒక చిన్న అల్మారా, అందులో పారాచూట్ కొబ్బరి నూనె, వాజెలీన్, జెండు బామ్, ఇంటి నుంచి ఎప్పుడో తెచ్చుకున్న ఖాళీ పచ్చడి సీసాలు.
నేను వెళ్ళేసరికి రవి కామన్ కిచెన్ నుంచి అప్పుడే వచ్చాడు. చెమటలో తడిసిపోయి ఉన్నాడు. "అరే షఫీ! మన ఎర్రగడ్డలు, ఉల్లిపాయ మళ్ళీ ఎవరో వాడుకున్నారు. బేకార్ సాలేగాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా మారరు. జల్దీ బకాలా కిరాణా షాప్‌కి పోయి తీసుకురా పో" అని అన్నాడు. నన్ను రవికి పరిచయం చేసి ఎర్రగడ్డలు తేవడానికి పోయాడు షఫీ. రవి నాతో మాట కలిపాడు. "నమస్తే అన్నా, ఎట్లున్నారు? మీ గురించి షఫీ చెప్పాడు. మీరు ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. నా ఫ్యామిలీ ఇక్కడ లేదు రవి. ప్రస్తుతం ఇండియాకి వెళ్లారు. సరదాగా మీతో టైం స్పెండ్ చేద్దాం అని వచ్చాను. ఇంతకీ నువ్వేమిటి చెమటలో తడిసిపోయావు" అని అడిగాను. "అన్నా, కామన్ కిచెన్‌లో ఏసీలు ఉండవు. చాలామంది ఒకేసారి వంట చేస్తారు కదా! ఆ వేడి, బయట వేడి మొత్తం కలిపి చాలా ఉక్కగా ఉంటుంది. అందుకే ఈ చెమట" అన్నాడు. "అవునా? నేను చూడొచ్చా?" అని అడిగాను. "చూడొచ్చు అన్నా, కానీ ఎక్కువసేపు ఉండలేరు. పదండి చూపిస్తాను" అని కామన్ కిచెన్‌లోకి తీసుకెళ్లారు. 2 రూముల మధ్య గోడలు తీసేసి పెద్ద హాల్‌లా మార్చారు. దాన్ని కామన్ కిచెన్‌లా వాడుతున్నారు. వరుసగా 10 గ్యాస్ స్టవ్స్, ఒక్కో స్టవ్‌కి 4 బర్నర్స్. ప్రతి బర్నర్ మీద ఎవరో ఒకరు ఏదో ఒకటి వండుతున్నారు. సుమారు 20 మంది దాకా ఉన్నారు. ఎవరికీ శరీరం పైన చొక్కా లేదు. చెమటలు కారుతూ ఉన్నారు. వేడి, ఉక్క, చెమట, గ్యాస్, వంట కోసం వాడుతున్న మసాలా ఇవన్నీ కలిసి ఒక రకమైన వాసనతో నిండిపోయి ఉన్నది ఆ కామన్ కిచెన్ ఏరియా. అదంతా లెక్క చేయకుండా వాళ్ళందరూ సంతోషంగా ఫోన్లలో పాటలు వింటూ, కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వండుకుంటున్నారు. "సరే అన్న, రూమ్‌కి పోదాం. షఫీగాడు వచ్చే ఉంటాడు." ఆ మాటతో ఆ అబ్సర్డరీ నిండిన కిచెన్ ప్రపంచం నుండి బయటికి వచ్చాను. "షఫీ, మీ రూమ్‌లో ముగ్గురు ఉంటారన్నాడు కదా! మూడో అతను ఎక్కడ రవి" అని అడిగాను. "హా! అవును, గంగాధర్ అని మన నిజామాబాద్ అతను. అతనికి కూడా ఆనికి కూడా నువ్వొస్తున్నావంటే ఉండాలి అనే ఉండే. కానీ ఈ నెలాఖరున ఆని కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి. ఓవర్ టైమ్ పోయిండు. సెలవు రోజు ఓవర్ టైమ్ చేస్తే డబుల్ పే ఉంటది. కొంచెం పైసల టైట్ ఉంది మనోనికి ఇంటికాడ. మిమ్మల్ని అడిగానని చెప్పమన్నాడు." నేను కాసేపు సైలెంట్ అయిపోయాను. మనస్సు, మెదడు పిచ్చి పిచ్చిగా అరచి గోల చేస్తున్నాయి. 6 రోజులు గొడ్డు చాకిరీ చేసి విశ్రాంతి కోసం దొరికి ఆ ఒక్క సెలవు రోజు కూడా ఓవర్ టైమ్ డ్యూటీ చే చేయడానికి పోయాడు గంగాధర్. ఎందుకు? కొడుకు స్కూల్ ఫీజు కోసం. గంగాధర్ కొడుకు పెద్దోడై ఈ కష్టాన్ని గుర్తిస్తే బాగుండు. గుర్తిస్తాడంటావా? లేక గంగాధర్ కూడా మరో మల్లన్న అవుతాడా? లెట్ ది టైమ్ టెల్ ది టేల్. రూమ్‌లోకి వచ్చి గంగాధర్ బెడ్ మీద కూర్చున్నాను. పక్కనే గోడకి గంగాధర్ ఫ్యామిలీ ఫోటో అంటించి ఉంది. ఏసీ మెల్లగా ఊపందుకుంటుంది. గర్ర్. నా మైండ్ మళ్ళీ గంగాధర్ ఆలోచనలోకి జారిపోవాలని చూస్తుంది. ఏసీ రూమ్‌తో పాటు నా మైండ్‌ని కూడా చల్లబరుస్తోంది. "అన్నా, బిర్యానీ రెడీ అయింది. కూర్చుందాం రండి" షఫీ పిలిచాడు. 15 నిమిషాలలో భోజనం ముగించాము. ఐటెమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నాకు మాత్రం బిర్యానీ ముద్ద లోపలికి వెళ్తుంటే కామన్ కిచెన్‌లో రవి పడ్డ కష్టం మెదడులో ఉడుకాడుతుంది. ఛీ! ఈ ఒక్క రోజైనా వీళ్ళకి ఆ యాతనని తప్పించలేకపోయావు. మంచి రెస్టారెంట్‌కి తీసుకొని పోయుంటే ఎంత బాగుండేది. ఎందుకనిపించలేదు నీకు? ఎప్పుడూ ఇంతే. చెయ్యాల్సింది చెయ్యవు. సిగ్గుగా లేదు? వాళ్ళని ఎందుకు ఇంటికి ఆహ్వానించలేకపోయావు? ఒక్కడివే ఉంటున్నావు కదా! రోజు 2 పూటలా ఆర్డర్ పెట్టుకొని తింటావుగా. ఎంపతి, సింపతి అని ఊరికే మాటలు చెప్పు. వాట్సాప్‌లో, ఇన్‌స్టాలో, స్టేటస్‌లో పెట్టుకో. అదే చేయగలవు. యూ బ్లడీ సెల్ఫిష్ ఫెలో అని అసహ్యించుకుంటుంది మెదడు. నిశ్శబ్దంగా ఏడుస్తుంది మనస్సు. భోజనం తర్వాత థమ్స్ అప్ తాగుతూ మాటల్లో పడ్డాం ముగ్గురం. "రవి, షఫీ, అసలు మీరు గల్ఫ్ ఎందుకొచ్చారు? ఎలా వచ్చారు?" అని అడిగాను. "మీరెందుకొచ్చారో మేము అందుకే అచ్చినామన్నా. పైసల కోసమే" అని నవ్వి చెప్పడం మొదలుపెట్టాడు రవి. "ఇంటికాడ పరిస్థితి బాగాలేదు. బాపుకి వయసు మళ్ళుతోంది. పానం బాగుండట్లేదు. పనిలోకి పోలేకపోతున్నాడు. అమ్మ బీడీలు చుట్టడానికి పోయేది. నాతో పాటు చెల్లి, ఒక తమ్ముడు. ప్రతిరోజు యుద్ధమే అన్నా ఇంటికాడ. చాలా బాధేసేది. నేను పెయింటింగ్ పనికి పోయేది. ఒకరోజు పోతే 2 రోజులు ఉండేది కాదు పని. చెల్లిని, తమ్ముడిని చూస్తే పానం తరుక్కుపోయేది. ఇట్లా అయితే అవ్వదు.
ఏదైతే అయింది గల్ఫ్ పోదామని నేను, షఫీగాడు అనుకునేటోళ్ళం. హైదరాబాద్‌లో ఉన్న మా దోస్తు ఒకరోజు ఫోన్ చేసి, "ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ టామ్‌కామ్ అనే ప్రైవేట్ కన్సల్టెన్సీతో కలిసి గల్ఫ్ దేశాలలో డెలివరీ బాయ్ జాబులు ఇప్పిస్తున్నారు. మీరు ట్రై చేయండి. డ్రైవింగ్ లైసెన్సు, 10థ్ పాస్ సర్టిఫికేట్, కాస్త ఇంగ్లీష్ మాట్లాడితే చాలు జాబ్ ఇస్తారు. సాలరీ కూడా బావుంటుంది" అని ఇంకా చాలానే చెప్పాడు. ఆ మాటలు విని మేము కూడా వెళ్లి రిజిస్టర్ అయ్యాం. 2 నెలల్లో వీసా, టికెట్స్ తీసి రియాద్‌కి పంపించారు. వచ్చిన కొత్తలో అంతా మస్తుగా ఉండేది. నెలకి 2,800 రియాల్స్ వరకు వచ్చే జీతం. 8 గంటల షిఫ్ట్. వారంలో ఒక రోజు సెలవు. నమ్మలేకపోయాం. టార్గెట్ అయ్యాక వచ్చే కమిషన్ అంతా కలిపి 3,000-3,500 రియాల్స్ వరకు వచ్చేవి. ఇక్కడ అస్సలు ఖర్చులుండేవి కావు. రూమ్‌కి, ఫుడ్‌కి కూడా అలవెన్స్ ఇచ్చేవారు. నెలకి 80,000కు ఇంచుమించు ఇంటికి పంపేవాళ్ళం. అక్కడ కరీంనగర్‌లో, హైదరాబాద్‌లో ముక్కు నేలకు రాసినా మాకు నెలకు అంత జీతం వస్తుందా చెప్పన్నా? 3, 4 నెలలు బాగా గడిచాయి. మా ఇంటి దగ్గర కూడా చాలా బాగుండేది. చిన్న చిన్న అప్పులు తీర్చుకున్నాం. కానీ మాలాంటి వాళ్ళకి మంచి రోజులు ఎక్కువ కాలం నిలవవు కదన్నా! కంపెనీ పెద్దదవుతున్న కొద్దీ పాలసీలు మారిపోయాయి. ఇప్పటిదాకా మాకు డెడికేటెడ్‌గా ఒక ఏరియా ఉండేది. అక్కడ లొకేషన్సు, రోడ్సు, స్పీడ్ కెమెరాలు, ఏ రెస్టారెంట్ ఎక్కడ ఉంది, షార్ట్ కట్సు మాకు కొట్టిన పిండి. ఇప్పుడు రోజుకో కొత్త ఏరియా, తెలియని రోడ్లు, ఎక్కడెక్కడో షిఫ్ట్లు. దీన్ని తట్టుకోవడం అసాధ్యంగా మారింది. టైంకి నిద్ర, తిండి లేక చాలాసార్లు యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. అంతేకాదు టార్గెట్లు కూడా పెరిగాయి. టార్గెట్ దాటాక వచ్చే కమిషన్ తగ్గించింది కంపెనీ. టార్గెట్ ఫెయిల్ అయితే పెనాల్టీ. దీంతో కొంతమంది ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూటు, స్పీడ్ బ్రేకింగ్ ఇలా ఇలా చేయడం వల్ల కొందరు చనిపోయారు కూడా. కొందరు జైల్లో ఉన్నారు. టార్గెట్ తీరాలంటే 12-16 గంటల పాటు రోడ్లపై నిద్రాహారాలు మాని తిరగాల్సిన పరిస్థితి. ఇక్కడ కంపెనీ ఇచ్చే ఇన్సూరెన్సు అసలెందుకు పనికిరాదు. ఏదో నామమాత్రం. ఆస్పత్రికి వెళితే కనీసం 40-50 రియాల్స్, సుమారు 2,000 రూపాయలు అవుతుంది. ఏమడిగినా మీకు ఆ కవరేజ్ లేదు, ఈ కవరేజ్ లేదు, డబ్బులు కట్టాల్సిందే అంటారు. అందుకే చాలామంది ఎంత ఆరోగ్యం పాడైనా పట్టించుకోరు. మా పరిస్థితి అంతే అన్న. ఎవరికీ ఏం చెప్పుకోలేం. 3 నెలల కిందట దుబాయ్‌లో కొంతమంది డెలివరీ రైడర్లు సమ్మె చేస్తే సాయంత్రానికే వాళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కించి ఇంటికి పంపించారు. ఆ భయంతో ఇక్కడ ఎవరూ నోరు తెరవరు. మన దేశాల్లో ఉన్నట్లు యూనియన్లు, కార్మిక సంఘాలు ఇక్కడ లేవు. నాకెందుకో ఈ గల్ఫ్ దేశాలని మనోళ్ళు అంటే వలస జీవులు భుజాలపై మోస్తున్నారు అనిపిస్తుంటుంది. వీళ్ళ ఇళ్ళు, మసీదులు మనమే కట్టేది. బాత్రూములు మనమే కడిగేది. బండ్లు మనమే తోలేది. ఆఫీసులలో మనమే పనిచేసేది. వీళ్ళ చరిత్రంతా మనోళ్ళ చెమట, రక్తంతో నిండిపోయి ఉంది. కానీ మనకి మాత్రం వాళ్ళ దేశాలలో చోటు లేదు. ఎన్ని ఏళ్ళు పనిచేసినా చివరికి వెళ్ళిపోవాల్సిందే. మనం ఎప్పటికీ అజనబిలమే, అంటే పరాయివాళ్ళు. గల్ఫ్ దేశాలలో పర్మనెంట్ రెసిడెంట్ సిటిజన్‌షిప్ అన్నవి లేవు. మరి ఇంత కష్టం పడుతూ ఎందుకు ఇక్కడ ఉండటం? ఇండియా వెళ్ళిపోవచ్చు కదా అని అడిగాను. అందరూ చాలా ఈజీగా అనేస్తారు అన్న. మీరనే కాదు. ఆ డెలివరీ జాబ్ ఏదో ఇక్కడే చేసుకోవచ్చు కదా! ఎందుకు అంత దూరం వెళ్లి కష్టపడాలి? ఇక్కడ ఏ పని చేసినా 15-20 వేలు ఎక్కడికి పోవు. రాజాలాగా బతకొచ్చు అంటుంటారు. ఇక్కడికి రాకముందు అక్కడే కదా అన్న ఉన్నాము. రాజాలా ఎప్పుడు బతికింది? ఇక్కడ ఇక్కడలా నెల జీతం సంపాదించామా ఎప్పుడైనా? వెనక్కి వెళ్లి ఏం చేయాలి? ఎవరి మీద ఆధారపడాలి? ఇక్కడికి మేము ఒక కలతో వచ్చాము. మా కుటుంబానికి ఒక మంచి జీవితం ఇవ్వాలని. ఈ కష్టాలకి భయపడి పారిపోమంటావా? నువ్వు కూడా మీ అమ్మని, నాన్నని, ఉన్న ఊరిని, కుటుంబాన్ని వదిలి ఇంత దూరం వచ్చి కష్టపడుతూనే ఉన్నావు కదా అన్నా. కష్టం లేనిదెక్కడ? ఎక్కడికి వెళ్ళినా కష్టపడాల్సిందే. నీదొక కష్టం, నాదొక కష్టం. మన వలస బతుకంటేనే కష్టం కదన్నా. నా చెల్లి, తమ్ముడు రోజు వీడియో కాల్స్‌లో చెప్పే స్కూల్ ముచ్చట్లు, అవ్వ, బాపు బువ్వ తిని మందులేసుకున్నాం బిడ్డా అని చెప్పే ఆ 2 మాటల ముందు ఈ కష్టాలన్నీ తేలిపోతాయన్నా. మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా కలిసి ప్రేమతో మాట్లాడుతూ మనిషిలా చూస్తే అదే చాలు.
ఈ కష్టాలన్నీ ఈదేస్తా అన్నాడు రవి. అమీజాన్‌కి దువ్వ ఎలాగో ఉంది కదా! కదన్నా అని షఫీ నీళ్లు నిండిన కళ్ళతో నవ్వాడు. ముగ్గురం కన్నీళ్లు పెట్టుకున్నాం. అరే అన్నా! చిన్న రసాలు తిందాం పద. మాకు ఇదంతా నార్మల్. ఇవాళ బాధపడతాం. రేపు మళ్ళీ జామ్ అని బైక్ మీద దూసుకుపోతూనే ఉంటాం. అదే రోజు రాత్రి 9కి ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాను. ఒక ఇండియన్ న్యూస్ ఛానల్ ప్లే అవుతోంది. కళ్ళజోడు పెట్టుకున్న న్యూస్ యాంకర్ అరుస్తున్నాడు. ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ ఇప్పుడు జపాన్‌ను అధిగమించి 4వ స్థానానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. గట్టిగా నవ్వి టీవీ ఆఫ్ చేసి సోఫా మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాను. థ్యాంక్ యూ. సమాప్తం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న అఫ్సర్ సార్‌కి, సారంగ సంపాదక వర్గానికి మరొకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.